నిజంగా అది చాలా అది కానీ ఓడించడానికి కూడా చాలా అద్భుతమైనటువంటి నాకు ముందే తెలుసండి. నేను 3 ఏళ్ళ నుంచి చెప్తున్నాను. గత సంవత్సరం 2023 జూన్ 9వ తారీఖున మళ్ళీ ఇంకోసారి చెప్పాను. ఈ డిజాస్టర్ సింగిల్ డిజిట్ దాటి రాదు వీడికి, వీళ్ళు అందరూ దేశం వదిలి పారిపోతారని చెప్పాను. అది మొన్న ఎలక్షన్ ఫలితాల రోజుని 9 నెంబరు 4 గంటల సేపు 9 బోర్డు మీద 9 కనపడింది. నాకు 6,000 మెసేజ్లు వచ్చినాయి. మీరు చెప్పింది నిజమవుతుందండి అని. ఎందుకంటే నన్ను ఫాలో అవుతున్నారు కదా రెగ్యులర్గా. నేను పదే చెప్పాను. ఇవాళ 3 ఏళ్ళ క్రితం చెప్పాను, వీడు మొఖం ఆడు చూసి ఆవిడ అతి ఏడు మొఖం చూసని చెప్పాను. దాన్ని ఏమైనా పెగ్గలిగాడా? ఎందుకంటే వాళ్ళు తెలుసు వాళ్ళు తప్పు చేస్తున్నారండి. ఎంతో అలా నడిచిపోయింది, అంతే కాదు. కానీ వెళ్ళేటప్పుడు ఆయన లండన్ వెళ్ళేటప్పుడు చెప్పాడు అంట, బొత్స సత్యనారాయణ గారిని పిలిచి హోటల్స్ అన్ని బుక్ చేయండి మన వాళ్ళందరికీ. సో ప్రమాణ స్వీకారానికి ఆ మోసం మళ్ళీ చేసి చాలామంది డబ్బులు ఆశ అయిపోయారు. ఆరామస్తాలు ఇలాంటి వాళ్ళు చెప్తే నిజం అనుకున్నారు పాపం. పైగా మీకు ఎర్రగడ్డకి వెళ్ళారు అనుకో, మీరు ఎర్రగడ్డ ఉంది అక్కడ, లేకపోతే వైజాగ్ పిచ్చి హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఇలా గాలిలో సూత్రం చెప్తూ ఉంటాడు, నేను రాజుని మీరు బంటులు అంటాడు. అది మీరు నిజం అనుకుంటే మీరు ఏం చేస్తారు? అది పిచ్చోళ్ళు అలాగే మాట్లాడతారు. ఓకే, ఇక్కడ వాళ్ళు పిచ్చోళ్ళు అయ్యారు, జనం ఏం పిచ్చోళ్ళు కాలే. వాళ్ళు ఏం పిచ్చోళ్ళు ఏం కాదు, కానీ వచ్చిన వాళ్ళకి తెలిసి దోల తీరిపోయిందండి. తెలుసు వాళ్ళ ముందే తెలిసి తెలదండి వాళ్ళకి. పెద్ద అపారమైన అనుభవం ఉంది. జనాల మూమెంట్ చూస్తే తెలదండి. జగన్మోహన్ రెడ్డి మీటింగ్కి మీకు సింపుల్ లాజిక్. జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చాడు, బతిమాలాడు, భయపెట్టాడు, ఫుడ్ పెట్టాడు, ట్రాన్స్పోర్ట్ ఇచ్చాడు మీటింగ్కి. వాళ్ళు మైక్ కట్టుకోగానే పారిపోయారు. అవునా కదా? చంద్రబాబు నాయుడు గారు టీడీపీలో 10 రూపాయలు కూడా ఎవరు మంచినీళ్ళ ప్యాకెట్లు పడేస్తారు, భోజనం పెడతారు. ఆ మీటింగ్లో ఎలాగొచ్చేవారు జనం? ఇవాళ కాదు, 2-3 ఏళ్ళ క్రితం చూడు. ఆయన బాదుడు పెట్టినా, ఇదేం కరం పెట్టినా, లేకపోతే ఎలక్షన్ టైంలో చేసినా, లేదా ఏ కార్యక్రమం పెట్టినా చంద్రబాబు గారి మీటింగ్కి అయ్యా మా తప్పు అయిపోయింది అయ్యా, నువ్వు రావయ్యా బాబు అని చెప్పి వచ్చేసారండి. వాళ్ళు అందరూ మద్దతు ఇస్తున్నామని చెప్పారు. నువ్వు మళ్ళీ రావాలయ్య బాబు, నువ్వు భయపడకాయ బాబు, మేము అందరూ నీ వెనకాల ఉన్నామని చెప్పడానికి వచ్చారు. వాళ్ళు మామూలుగా చెప్పలేరు కదా. వాళ్ళు చెప్పగలిగిన విధానం ఏంటి? ఆయన సభ జగన్మోహన్ రెడ్డి ఇలా మైక్ పెట్టుకోగానే ఇక లేచిన వాళ్ళందరూ ఏదో పిడుగుపడినట్టు లెగిసి గోడలు కట్టేస్తే దూకేసి పారిపోయారు, కంచెలేస్తే దాటేసి వెళ్ళిపోయారు. పోలీసు వాళ్ళని కూడా అడ్డం పెట్టారు, చిన్న దారి పెట్టి ఇంత లాభం పొట్ట ఉన్నవాడిని పెట్టేవారు అక్కడ. ఆ పొట్ట ఉన్నవాడు అలా నిలబడతాడు, తోసుకెళ్ళలేరు కదా. ఆఖరికి ఆడితో గొడవ పెట్టేసుకుని తోసుకెళ్ళిపోయేవారు. అంత దారుణం అంటే నేను ఇన్మే సెటైర్ కూడా వేసాను. అప్పుడు చికోటి ప్రవీణ్ నుండి తొండలో కొండ సెలవులు మొసళ్ళు ఇవన్నీ ఉంటాయి ఆయన దగ్గర. విజయసాయి రెడ్డి అతని దగ్గరికి వెళ్ళి ఒక కొండ సెలవుని మెళ్ళ వేసుకుని ఫోటో కనపడింది నాకు. ఒక పొరపాటుని కానీ వెళ్ళి ఈ జనం మీటింగ్ల నుంచి పారిపోతున్నారు కదా, ఇవన్నీ అడిగి చుట్టూరు కందకంగా తవ్వి చంద్రులు కానీ ఎత్తడం ఇవన్నీ అనుకున్నాను. జనం పారిపోకుండా ఇప్పుడు అలాగే వెళ్తాడు, మొసలను చూడగను నీ అమ్మని చెప్పి దీనికంటే ఈడేనా అయ్యూరా మామని కూర్చుంటారు కదా. అది కానీ అంతా భయపెట్టేవారు కదా నిజంగా. ఆడు ముఖం చూస్తే ఆవిడకి ఆనందం అయినట్టు పెడితే నీకు నువ్వు చూడు గంట సేపు అతను ముఖం నెగిటివ్ ఎనర్జీ వచ్చేది నీకు. అవును, ముఖ్యంగా చూసుకుంటే సార్ ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈ కలయిక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి శ్రీరామ రక్ష అని అంటున్నారు. సో నిజంగానే వీళ్ళిద్దరూ అట్లా అంటే మనం అంటే నెగిటివ్గా ఆలోచించొద్దు, కానీ రానున్న రోజుల్లో ఎలా ఉంటుంది వీళ్ళిద్దరు పాత్ర ఎలా ఉండబోతుంది? ప్రజలే నడిపిస్తారని అర్థమైందా? ప్రజల్లో వీళ్ళిద్దరికి కలిపి మ్యాండేట్ ఇచ్చారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా నమ్మారు. ఇప్పుడు ఎక్కువ తక్కువ అని కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మెయిన్, పవన్ కళ్యాణ్ గారితో సహా చంద్రబాబు గారిని గౌరవించారు, అభిమానించారు, నమ్మారు. అర్థమైందా? పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో చాలా కరడు కట్టిన స్ట్రిక్ట్గా చెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు మళ్ళీ చెప్తుండే ఎవడన్నా విభేదాలు సృష్టించడానికి లేకపోతే అగ్గిపెట్టడానికి ట్రై చేస్తే నిర్దాక్షిణ్యంగా తొలగిస్తామని చెప్పాడు. అవును, వాళ్ళ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయిపోయింది. వాళ్ళిద్దరి మధ్య చాలా బాగుంది. వాళ్ళ మధ్య అగ్గట్లేడు అవడం. ఎందుకంటే వాళ్ళ ఈ ఫ్రూట్ నువ్వు అందంగా మామిడికాయ కోసి ముదిరిన తర్వాత గడ్డలేసి పండేసుకుని తిన్నప్పుడు రుచిగా ఉందనుకో, నువ్వు కోవెట్టింది రొంగేసింది ఎందుకు కొంటావు? అదే కొనుక్కుంటావు, అదే పని చేస్తావు. వీళ్ళు కూడా ఏదో బాగుంటారా బాబు కలిసి ఉంటే అనుకుంటారు. ఒక డెడ్లీ కాంబినేషన్. అవును, అర్థమైందా? వాళ్ళ తరవేటి మళ్ళీ కదపడానికి నేను అనుకుంటా 10 ఏళ్ళు కలిసి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు 10 ఏళ్ళు ఉంటుంది పోతుంది. సూపర్. నేను డెఫినెట్గా 20 ఏళ్ళు ఉంటుంది అనుకుంటున్నాను. నేను అదేలేండి, అదే ప్రజలకు పదవులు పంచుకుంటారు. ఏముంది? అందంగా నీకు నొప్పి లేకుండా బాగా అందంగా పరిపాలించినోడు ఎవడుంటే అక్కడ. అంతే. ఇప్పుడు జనం కావాల్సింది కూడా అదే కదా ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు ఈరోజు అందుకనే వాళ్ళు 5 సంతకాల్లో మెగా డిఎస్సి 16,000 పోస్టులు భర్తీ చేయడం ఇవన్నీ కొంచెం మంచుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు పవర్ షేరింగ్లో లేనప్పుడే
ఉద్దానం గురించి చెప్తే విన్నాడు చంద్రబాబు గారు. రాజధాని రైతుల విషయంలో చెప్పినవాడు అన్నాడు. ఆయన విలువ ఇచ్చాడు, గౌరవించాడు, మర్యాద ఇచ్చాడు. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ఇస్తాడు. చంద్రబాబు తనకు మర్యాద గౌరవించిన ఎందుకు వదులుకుంటాడు పవన్ కళ్యాణ్ గారు? అలాగే తనకు సహకరించిన చంద్రబాబు గారు ఎందుకు వదులుకుంటాడు? అవునా కదా?